ఫోన్లో ఆ అమ్మాయి మాట్లాడుతున్నా కూడా మీరు ఎవరు కూడా ఆఫ్ చేసి మీరు దగ్గరుండి ఆ అమ్మాయిని తిప్పించారు. మీరు సుమోటోగా మీరు ఎమ్మెల్యే గారు చచ్చిపోయారని చెప్పి మాట్లాడితే దేని గురించి పోరాడుతుంది, దాని గురించి ఇన్నాళ్ళ నుంచి పోరాడుతున్నా కూడా మేమేం మాట్లాడాలి. అష్టం వచ్చినట్టు తెచ్చిపోతుంది. అంటే ఒక ప్రజాప్రతినిధిని ఏలూరు నియోజకవర్గ నాయకుడిని చెప్పండి. మీరు ఉండండి సార్, మీరు దగ్గరుండి మీరు ఏంటి మాట్లాడిచ్చి మళ్ళీ మీరు ఉండండి అంటారండి. మమ్మల్ని మాట్లాడిన తర్వాత ఎన్ని చేసిన తర్వాత మీరు ఎన్ని మాట్లాడకంటే ఇప్పుడు వచ్చి మమ్మల్ని ఆపుతారేనన్నా. ఆ అమ్మాయి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఎవరు మాట్లాడితే మాట్లాడుతుంది? అమ్మాయి కనుక బ్యాక్గ్రౌండ్ ఎవడో ఉన్నాడు, ఎందుకు మాట్లాడేస్తుంది? రెచ్చిపోవడానికి కారణం జూట్ పిల్ల కట్టేశారు. 7,000 మంది రోడ్ల మీద పడ్డారు. వాళ్ళందరూ ఎక్కడ పెట్టుకుంటారు? ఏం చేస్తారన్నా? మీరేం చేస్తారా? మీరేం చేయగలరా? అందుకనే కదా ఏమవుతుందన్నా ఒక ఆడదని చెప్పని ఇన్ని రోజులు 5-6 నెలల నుంచి ఆ అమ్మాయి అదే ఆంధ్రని బ్లాక్మెయిల్ చేస్తుంది. చేసినా కూడా మేము ఏ రోజున ఎంత మాట్లాడాలా? ఎమ్మెల్యేని ఇప్పుడు మాట్లాడిన పనే వచ్చిందన్న. 1,000 మంది జనాభా రోడ్డు మీద పడ్డారు. వాళ్ళందరూ ఏం చేస్తారు చూడండి మీరు ఒకసారి. సపోర్ట్ చేస్తా ఉంటారా? ఒక అధికారులను తిడుతుంటే కూడా మీరు సపోర్ట్ చేస్తారంటే మరి మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలి? మాకు అర్థం కాదు. ఎస్పీ తిడుతున్నారు, అసలు సుమోటోగా కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ ఇచ్చే వరకు కదిలే ప్రసక్తే లేదు. మీరు ఎఫ్ఐఆర్ నోట్ చేసి ఇవ్వండి, లేదని మేము ఎక్కడికి వెళ్ళాం. మాట్లాడుకోలేనండి, మా మాట మీరు చెప్పండి. మేము మా నాయకుడిని అన్నదానికి వాళ్ళ న్యాయం జరగకనే ఎక్కడి నుంచి ఇంచు కూడా కదలము. చెప్పండి. ఎవిడెన్స్ డిపార్ట్మెంట్ కదండి. మనం ఏంటంటే అది పచ్చిబూతులు తిడుతుంటే చచ్చిపోయాడంటుంటే ఇంకేంటండి? ఎమ్మెల్యే చచ్చిపోయాడు డైరెక్ట్ గా ఎస్పీ గారిని తిడుతుంది, డిపార్ట్మెంట్ తిడుతుంది, ఆర్డీఓని తిడుతుంది, జేసీని తిడుతుంది, కమిషనర్ కమిషనర్ అని అంటుంది, ఎమ్మెల్యే సన్యాసి అంటుంది. నడండి అసలు అసలు మీరు డైరెక్ట్గా ఎస్పీ తోటి ఎన్ని వీడియోలు ఉన్నాయి? ఏం మాట్లాడుతున్నారు? మరి చెప్పండి, మనం ఏం మాట్లాడకుండా మనం ఊరుకున్నాం. ఆ అమ్మాయి ఫోన్ అయినా లాక్కోవాలి కదా, ఒక్కరు లాక్కోవాలా? తిట్టిన తర్వాత ఇప్పుడు మేము మాట్లాడడానికి వస్తే మమ్మల్ని అడ్డుకుంటున్నారు. దేనికి ఆ అమ్మాయి దేనికి తిట్టింది మమ్మల్ని సంజయ్ కానీ ఆయన చచ్చిపోయాడని చెప్పండి. అధికారం లేనప్పుడు కూడా మమ్మల్ని లోన్ వేసినప్పుడు మేము పడ్డం తెప్పలు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అదే పని జరుగుతుంది.
వచ్చింది ఎవడే లేవండి డ్రైన్ మీద ఇప్పుడు ఈ షాప్ మీదకి వచ్చింది ఎవడే లేవు షాప్ మీద చూపించండి మీ ఏరియాలో మీ 3 టౌన్ ఏరియాలో చెప్పండి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీదకే వస్తుంది అది కావాలని అంటే వెనకాల ఎవడున్నాడు ఏలూరులో స్వర్ణలత అనే ఒక అమ్మాయి ఫేస్బుక్ ద్వారా రాత్రిపూటలో బ్రాందీ షాపుల మీద పగలేమో ఫుట్పాత్ల మీద అలాగే రకరకాల బిల్డింగ్లు కట్టుకున్న వాళ్ళ మీద లేఅవుట్ల వాళ్ళ మీద ఇలా రకరకాల వాళ్ళ దగ్గరికి వెళ్ళి డిమాండ్ చేస్తూ డబ్బులు అవన్నీ డిమాండ్ చేస్తూ వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళని పీజేఆర్ఎస్లో కంప్లైంట్లు పెట్టించి రకరకాలుగా చేస్తుంది 5-6 నెలల నుంచి ఈ ఇష్యూ జరుగుతుంది. అయినా సరే ఆ అమ్మాయికి ఉన్న రైట్ ప్రకారం ఆ అమ్మాయి చేసుకుంటుందని మేము ఎవరం కూడా ఇప్పటివరకు మాట్లాడలేదు. ఈరోజు నిన్నటి నుంచి ఆ అమ్మాయి ఏదో ధర్నా చేస్తుంది ఫుట్పాత్ల మీద కానీ అవి కానీ రాత్రి నుంచి ఏదో చేస్తుంది. ఈ ఫుట్పాత్ మీద ఎవరైతే బిజినెస్లు చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి అడగడానికి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ ఇదైతే ఎందుకు చేస్తున్నావు నువ్వు మమ్మల్ని మా కడుపులు ఎందుకు కొడుతున్నావు అని చెప్పిన వాళ్ళందరూ అడిగితే వాళ్ళని తిట్టి వాళ్ళతో పాటు ఎప్పుడైతే వీళ్ళందరూ వెళ్ళారో ఫుట్పాత్ల మీద రకరకాల పార్టీ వాళ్ళు ఉన్నారు, రకరకాల వాళ్ళు చేసుకుంటున్నారు. జూట్ మిల్లు కట్టేసి 7,000 మంది రోడ్డు మీద పడిపోయారు. దాని నిమిత్తం మా ఏలూరు ఎమ్మెల్యే గారు చాలామందికి బళ్ళు కానీ అవి కానీ ఇచ్చి సాయం ఇచ్చేసుకోమని చెప్పని చెప్తున్నారు. అయినా కూడా ఫుట్పాత్ల మీద ఉన్నాయన్నీ అవి తీయాలి, ఈ తీయాలి, అక్కడ తీయాలి, ఇక్కడ తీయాలి అని చెప్పని రకరకాలు వీడియోలు పెట్టింది. ఏ రోజున కూడా మా ఎమ్మెల్యే గురించి కానీ పార్టీ గురించి కానీ అమ్మాయి మాట్లాడాల. ఈ రోజు మాత్రం మా ఎమ్మెల్యేని ఇష్టం వచ్చినట్టు రకరకాలుగా మాట్లాడి పేలిపోయింది. దాని నిమిత్తం మేమందరం కూడా రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా తగు చర్యలు తీసుకుంటాను అన్నారు. మరి ఏం తీసుకుంటారో ఈరోజు చూస్తాం. మేము లేని పక్షంలో మేము కూడా రోడ్డు ఎక్కాల్సి వస్తుంది. మా ప్రతి మహిళలు ఆడవాళ్ళు కూడా మాకు కూడా ఉన్నారు. ఆ అమ్మాయి ఆడదనే ఉద్దేశంతో మేము ఎవరం కూడా ఏమీ ఇవ్వలేదు. పోలీసు కూడా ఇచ్చేసి లోపల పెట్టడం జరిగింది 1 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి. ఈ అమ్మాయి ఇలాగే రెచ్చిపోతే కనుక మా మహిళా ఆడవాళ్ళు ఎవరు కూడా ఊరుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి అనరాని మాటలు మాట్లాడింది మా ఎమ్మెల్యేని. దానికి మేము ఎవరం కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. వెనకాల ఎవడున్నాడు ఆడు బయటకు వచ్చే వరకు కూడా మేము ఊరుకోము. లేదు అంటే కనుక రేపొద్దున ఆ అమ్మాయి మీద కేసు కట్టి లోన్ వేయకపోతే కనుక ఈ రకమైన కేసులు ఈ అమ్మాయి ఎవరెవరిని డిమాండ్ చేసిందో, డబ్బులు ఎవరెవరిని అడిగిందో, ఫుట్పాత్ల మీద ఎవరిని అడిగిందో, లేఅవుట్ల దగ్గరికి వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళి ఏమి అడిగిందో, బిల్డింగ్ల దగ్గరికి వెళ్ళి ఏమి అడిగిందో ఇవన్నీ కూడా మేము ఎంక్వైరీ చేస్తాం. ఇప్పటి వరకు చేయలేదు. చేసిన తర్వాత ఈ కూడా కేసులు పెట్టించి ఆ అమ్మాయిని కానీ యాక్షన్ తీసుకోకపోతే డిపార్ట్మెంట్ని మేము 100% మేమే రాజకీయంగా పొలిటికల్గా మేమే దిగాల్సి వస్తుంది. ఆ అమ్మాయి కలెక్టర్ గారితో సహా ఏకవచనంతో మాట్లాడుతుంది, ఎస్పీ గారిని మాట్లాడుతుంది, మున్సిపల్ కమిషనర్ని మాట్లాడుతుంది. ఇంక ఎవరు ఏమీ అనలేక డిపార్ట్మెంటు కూడా ఏమీ చేయలేక ఈ 5 నెలల నుంచి కూడా వాళ్ళు కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో డిపార్ట్మెంట్ కూడా అలా ఉండిపోయింది. పొలిటికల్గా ఆ అమ్మాయి వచ్చి మా ఎమ్మెల్యేని తిట్టింది కాబట్టి ఈరోజు మేము రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. తాడో పేడో ఈరోజు తేలకపోతే డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోకపోతే మేమేంటనేది అంటే ఆడదని చెప్పని మీరు అలా చేస్తున్నారని అనుకోవచ్చు. గత 10 సంవత్సరాల వెనకాల దానికి వెళ్తే ఒకసారి ఏంటనేది ఆ అమ్మాయి విషయాలు కూడా మీకు తెలుస్తాయి. ఏదో లాయర్ చదివింది కదా అని దాన్ని ఇష్టం వచ్చినట్టు ఆ అమ్మాయి ఇష్టం వచ్చినట్టు చేసి తను ఇష్టం వచ్చినట్టు తను చేసుకొని వెళ్తుంది. అయినా మేము ఇప్పటి వరకు మాట్లాడాల. మా ఎమ్మెల్యేని తిట్టింది కాబట్టి మేము డైరెక్ట్గా మాట్లాడాం. దాని గురించి రేపు పొద్దున్న డిపార్ట్మెంట్ ఆల్రెడీ మేము కేసులు కడతామన్నారు. ఏం కడతారో చూసి దాన్ని బట్టి మేము మా తదుపరి చర్య ఉంటుందని మేము చెప్తున్నాం. మా టౌన్ ప్రెసిడెంట్ డిపార్ట్మెంట్ ఒక సిఐ ఉన్నారు, అక్కడ ఒక ఎస్ఐ ఉన్నారు, మహిళా పోలీసులు ఉన్నారు, చుట్టూ ప్రెస్ వాళ్ళు అందరూ ఉన్నారు. మిగిలిన ఒక 100 మంది వరకు ఫుట్పాత్ మీద అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. అందులో మా పార్టీ కేడర్ కూడా కొంతమంది అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. అందులో రామచంద్రపేట దగ్గర అక్కడ ఇక్కడ పెట్టుకున్న వాళ్ళు కొంతమంది అక్కడ కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. జూట్ మిల్ కట్టేసిన తర్వాత అందరూ రోడ్డు మీద పడిపోయారు. దానికి ఎవరికి ఏమీ ఇది లేదు. ఆ అమ్మాయికి మరి ఏలూరు వచ్చి బాగు చేస్తుందంట, ఎక్కడో దోమ ఉండకూడదంట. స్వర్ణలత అనే అమ్మాయి గత 5 నెలల నుంచి ఏలూరులో ఏదో ఒకటి చెయ్యాలి అనే ఉద్దేశంతో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ ఆ అమ్మాయి పాపం తెలుసుకుని ప్రజలకే సేవ చేయాలి, గాంధేయవాద మార్గంలో నడిపించాలి ప్రజలన్న ఉద్దేశంతో పాపం ఆవిడ ఒక ఆడదనేది కూడా మర్చిపోయి, చదువుకున్నదనేది కూడా మర్చిపోయి రేత్రులు 12, 1 గంటకు కూడా బ్రాందీ షాపులు కాడ రోడ్డు మీద చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా ఆ అమ్మాయి బతకనివ్వట్ల. ఎలా ఉందంటే ఈ రోజున ఏలూరులో నిరుపేదలు సండే మార్కెట్ అవనండి, రామచంద్రరావుపేట ట్యాంకు దగ్గర అవనండి, ఎక్కడో అక్కడ రోడ్డు మీద బోల్డ్ మంది చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, ఫుట్పాత్ మీద చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఎన్నాళ్ళ నుంచి చేసుకుంటున్నారండి? ఇప్పుడు మేము 2024 ఈ ఎమ్మెల్యే గారు అధికారం తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడే చేసుకుంటున్నారా? అంతకుముందు ప్రభుత్వంలో ఎవరో చేయలేదా? మరి అప్పుడు ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయింది? స్వర్ణలత అనే అమ్మాయి ఏంటంటే కంపల్సరీ ఇందుట్లో
ప్రతిపక్ష వాళ్ళు ఆ అమ్మాయిని రెచ్చగొట్టి ఎవరైతే తెలుగుదేశం పార్టీ వారు వ్యాపారాలు ఎప్పటి నుంచో చేస్తున్నారో వాళ్ళ మీదే ఈ అమ్మాయిని టార్గెట్ పెట్టి వాళ్ళు ఒక బాణం కింద వదులుతున్నారు. ఈ రోజున కూడా చూశారు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి, అవన్నీ కూడా ఆలోచించండి. మేము ఈ రోజున డిపార్ట్మెంట్కి మేము ఒకటి అన్నాం, మేము ఆ అమ్మాయి 5 నెలల నుంచి ఏం చేసుకున్నా సరే మేము ఏమీ మాట్లాడాల, మమ్మల్ని కానీ మా పార్టీ వాళ్ళు కానీ మా శాసనసభ్యుల వారిని కానీ ఎవరిని ఏమల్లా. ఈ రోజున అనరాని దుర్భాషల మాటలు మాట్లాడింది మా ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ్యుల వారిని. దానివల్లే మేము ఈ రోజున ఉవ్వెత్తున వచ్చి ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. సిఏ గారు, 2 ఎస్ఐలు, 1 టౌన్ సిఏ గారు, 3 టౌన్ సిఏ గారు, ఎస్ఐలు అందరూ అన్నారు ఆ అమ్మాయి మీద ఏదో లా ఓపెన్ తీసుకుని మేము లీగల్గా ఏం చేయాలో చేస్తామని చెప్పిస్తున్నారు. పై ఆఫీసర్లు కూడా ఆలోచిస్తున్నారు. మా శాసనసభ్యుల వారు కూడా చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి మీద పలు సెక్షన్ల మీద కేసు పెట్టి రిమాండ్ ఇవ్వాలి. తర్వాత ఆ అమ్మాయిని ఏమన్నా ఉంటే చేసుకోవాలి తప్ప పిజిఆర్ఎస్లో ఇవ్వచ్చు, పత్రం ఎక్కడైనా చేయొచ్చు, కమిషనర్కి ఇవ్వచ్చు, ఎంఆర్ఓకి ఇవ్వచ్చు, ఆర్డీఓకి ఇవ్వచ్చు, జాయింట్ కలెక్టర్కి ఇవ్వచ్చు. ఇది ఎక్కడ పాపం అండి? ఓ దండ వేసుకోవటం 20 రూపాయలు నిరాహార దీక్ష చేయటం, ఓ బండి వేసుకోవటం వీడియో పెడతాం, ఇవే చేస్తుంది. ఇవన్నీ కూడా రాకుండా ఆ అమ్మాయిని ఎలాగైనా సరే నియంత్రించవలసిన బాధ్యత పోలీసు వారిది ఉందని చెప్పేసి ఈ పత్రికా విలేకరుల సమావేశంలో మేము తెలియజేస్తున్నాం. షాపు వల్ల మన ఊరికి ఎలా ప్రాస్పెక్ట్ పడేదా మాకు ఇదే ఆధారం అండి. వ్యాపారం మీద వ్యాపారం కొట్లు అడ్డొచ్చినాయంట ఏంటి పోతే ఊరే జనాలు చచ్చిపోతున్నారని చెప్పి ఎమ్మెల్యే గారికి కంప్లైంట్ పెట్టుకుంది కలెక్టర్ గారికి. ఆ మాటకి ఎమ్మెల్యే గారి ద్వారా మాకు రికమెండ్ వచ్చి మమ్మల్ని బెదిరించి మా షాపులు తీసేయమని ఫుట్పాత్ బాగు చేయించుకుంటాం. మా గవర్నమెంట్తో కూడా మీకు సంబంధం లేదు, మాకు మీకు సొంతంగా డబ్బులు పెట్టుకుని కాలువ తీయించుకొని వాళ్ళు సిమెంట్ కాలువ తీసి వెళ్ళిపోయాక మేము రాళ్ళు వేసుకొని సిమెంట్తో మళ్ళీ బాగు చేసుకొని మేము ఫుట్పాత్ చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాం. ప్రతి నెల ప్రతిరోజు ఆశీ కడతాం, ప్రతి సంవత్సరం పన్ను కడతాం. కానీ వ్యాపారస్తులు మేము ప్రతి ఒక్కరం కూడా రోడ్డు మీదే బతుకుతున్నాం. ఎవరిని ఇబ్బంది పెట్టే పని లేదు. మేమంతా చాలా జాగ్రత్తగా ఉంటున్నాం. ఎస్పీ గారు ఎప్పుడు పిలిచినా కూడా మేము అలర్ట్గా ఉండి ఆయన చెప్పిన ప్రతి మాటకి మేము సపోర్ట్ చేస్తున్నాం. మమ్మల్ని ఎప్పుడైనా షాప్ కట్టండి, ఈ రోజు మీరు తీయొద్దంటే ఆ రోజు మేము అందరం గవర్నమెంట్ని చాలా మేము ఉపయోగించుకుని వాళ్ళు చెప్పినట్టుగా మేము ఈవిడ గారి కంప్లైంట్ వల్ల మమ్మల్ని షాపులు తీసేయమని మాకు ఫిర్యాదు పెట్టారండి. దాని ద్వారా మేము ఇక్కడికి వచ్చి ఈవిడని అడుగుతున్నాం. మేము ఎవరు కొట్టలేదు, మేము కుటుంబం మొత్తం రోడ్డు మీద పడి ఉన్నాం. ఎమ్మెల్యే గారి ద్వారా వచ్చిందండి మాకు కంప్లైంట్. మూడు చోట్ల కంప్లైంట్ పెట్టానని చెప్పింది, కానీ 3 చోట్ల కదండి, మొత్తం ఏలూరు మొత్తం మీద కంప్లైంట్ పెట్టిందండి ఆవిడ. నా పేరు శ్రీదేవి, మాది ఆర్ఆర్పేట వాటర్ ట్యాంక్ కింద బ్యాగులు కొట్టు. అందరూ ఉండమని గాజులు బొమ్మలు అందరూ స్టీల్ సామాన్ కొట్లు ప్రతి ఒక్క షాప్ వ్యాపారం వాళ్ళండి. కొబ్బరికాయలు అన్ని. మాది శ్రీలక్ష్మి నా పేరు. మేము ఇక్కడ ఆర్ఆర్పేటనే బతుకుతామండి. మేము అందరం మాది వద్దు లంక పెట్టండి. మాది బ్యాగులు కొట్టండి. మాది జ్యువెలరీ ఐటమ్ అండి. ఆ ఐటమ్ కూడా తీసామని చెప్తున్నారు. మరి ప్రతి రోజు మేము అమ్ముకుంటున్నాం కదండి, అమ్ముకుంటారు పట్టే కదా తీసుకుని ఎమ్మెల్యే గారితో వార్త వచ్చిందని చెప్పింది. నిన్న మేము షాప్ పెట్టలేదు. ఎవరు చెప్పారు? ఎమ్మెల్యే గారి ద్వారా వచ్చిందండి. మీ షాపులన్నీ తీసేయండి అని చెప్పి ఎమ్మెల్యే గారి ద్వారా షాప్ దగ్గరికి వచ్చి మీరంతా అర్జెంటుగా ఎప్పుడైనా కూడా డ్రైనేజీలో మీ షాప్ పెట్టామని చెప్పి దోమలు వచ్చినాయని చెప్పి దోమల వల్ల జనాలు చనిపోతున్నారంట. ఆవిడకి ఇబ్బంది కలిగిందంట. ఈవిడ వెళ్ళి కంప్లైంట్ గారికి కలెక్టర్ గారికి కంప్లైంట్ పెట్టి మమ్మల్ని షాపులు తీయమని చెప్పి కంప్లైంట్ పెట్టింది. అది మాకు వచ్చింది. వాటర్ ట్యాంక్ కింద బ్యాగ్ వ్యాపారం చేస్తున్నామండి. ఈవిడ గారు సుమలత గారు స్వర్ణలత గారు కంప్లైంట్ పెట్టిందంట కలెక్టర్ గారికి. ప్లాట్ఫారం వ్యాపారస్తుల వల్ల జనాలు చనిపోతున్నారని కంప్లైంట్ పెట్టిందంట. ఆ కంప్లైంట్ ఎమ్మెల్యే గారి ద్వారా వెళ్ళి ఎమ్మెల్యే గారు మమ్మల్ని షాపులు తీసామని చెప్పారు. ఫుట్పాత్ మీద కొన్ని వందల జీవితాలు బతుకుతున్నాయండి. ఈవిడ గారి కంప్లైంట్ వల్ల వాళ్ళ మార్నింగ్ పొద్దున 10 గంటలకు వచ్చి మమ్మల్ని షాపులు తీసామని కొంచెం అడావిడి చేశారండి. మేము అందరం కలిసి వ్యాపారస్తులు అందరం కలిసి రోడ్డు మీద బతికేవాళ్ళం. ఎవరికీ ఆస్తులు లేవండి, అందరం ప్లాట్ఫారమే బతుకుతున్నాము. ఎమ్మెల్యే గారు పంపించారండి మనుషుల్ని.
హడావుడి చేసి వాళ్ళు మీరు షాపులు తీసేయండి, ఆవిడ కంప్లైంట్ పెట్టింది, కంప్లైంట్ వల్ల ఆవిడ కంప్లైంట్ వల్ల మాకు ప్రెజర్ ఎక్కువగా ఉంది, మీరు అర్జెంటుగా షాపులు తీసేయండి అని చెప్పారండి. మేము అసలు ఏంటి, మేము ఎవరు కొట్టలేదు, మేము ఎంతో కాలం నుంచి ఇక్కడ రోడ్డు మీద ప్లాట్ఫామే బతుకుతున్నాం. మరి ఆవిడ మా మీద ఎందుకు పడిందని చెప్పి మేము అడగడానికి వచ్చామండి. ఆవిడేమో 3 చోట్ల కంప్లైంట్లు పెట్టాను నేను, మీ దాకా మేము రాలేదంటుంది. కానీ ఆవిడ 3 చోట్ల పెట్టిన కంప్లైంట్ కాదండి, మొత్తం ఏలూరు మొత్తానికి జరిగింది ఇది. అందువల్ల మేమందరం కలిపి ప్లాట్ఫారం వ్యాపారస్తులు అందరం కలిపి ఇక్కడికి వచ్చి ధర్నా చేయడానికి సిద్ధపడ్డాము. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,